హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ అండి. మనం మధ్యాహ్నమే కండి మాట్లాడుకున్నాము. ఇట్లా రైతులందరూ బాధపడుతున్నారండి. వర్షాలు లేక విపరీతమైన ఎండలు వస్తున్నాయి. వేసుకున్న వరి పంటలన్నీ బీళ్లుగా వచ్చేస్తున్నాయండి. చలపలేస్తున్నారు, మళ్ళీ అవి ఎండిపోతున్నాయి, మళ్ళీ చలపలేస్తున్నారండి. ఎంత మనం షెడ్ వాటర్ పెట్టుకున్న పైనుంచి వచ్చే వర్షంతో ఆ షెడ్ వాటర్ ఏమాత్రం సరిపోవండి. మీరు గట్టిగా మనస్ఫూర్తిగా ప్రేయర్ చేయండి. వర్షం పడాలి, రైతులు బాగుండాలి, రైతులు బాగుంటేనే మనం బాగుంటామండి అని చెప్పేసి మనం కోరుకున్నామండి. నిజంగా నా మాటను మీరు విని, ఆ బాధను మీరు విని నిజంగా గట్టిగా దేవుణ్ణి కోరుకున్నారేమోనండి. నిజంగా అద్భుతం అంటే ఇదేనమాట. వెదర్ అంతా ఒక్కసారిగా చేంజ్ అయిపోయి చినుకులు పడుతున్నాయండి. నిజంగా అసలు ఇది ఒక మెరాకిల్ అని అనుకోవాలి. నిజంగా దేవుడు చేసే కార్యాలు నిజంగా అండి మనకు అసలు ఏ మాత్రం కూడా అంతు చిక్కని కార్యాలు అనమాట. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. ఇదిగో చినుకులు పడుతున్నాయండి, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఏడుపు కూడా వచ్చేస్తుంది అనమాట. నేను మధ్యాహ్నం నిజంగా ఆ పొలాలను చూసి చాలా చాలా బాధపడిపోయాను. ఎందుకంటే రైతులు పంటలు పండిస్తేనే మనం తృప్తిగా భోజనం అనేది చేయగలం అనమాట. మన నోట్లోకి 4 వేళ్ళు వెళుతున్నాయి అంటే అది కేవలం రైతు చేసే కష్టంతోనే మనం కడుపు నిండా తినగలుగుతున్నాము. అసలు నిజంగా మధ్యాహ్నం ఎండిపోయిన ఆ పొలాలన్నీ చూడంగానే నాకు కడుపు తరిగిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. మీరు అందరూ బలంగా కోరుకున్నట్టున్నారు. చినుకులు అయితే పడుతున్నాయి, గట్టిగా వర్షం కూడా పడి పచ్చటి వాతావరణంగా మారాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్.